హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పులిహోర చేస్తున్నాను. ముందుగా రైస్ని 3 గ్లాసుల రైస్ని నేను తీసుకుంటున్నాను. 3 గ్లాసుల రైస్ని ఇలా తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పులిహోరకి అందరూ అన్నం రైస్ వార్చి వండుతారు. నేను డైరెక్ట్గానే ఇలాగా ఇగురన్నం కిందే వండేసుకుంటున్నాను. ఇలాగ కూడా చాలా బాగా వస్తుంది మనం వండుకుని ఇలాగా రైస్ వండుకుంటే. ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా కడిగేసుకొని ఈ మాదిరిగా ఈ వాటర్ అంతా వంపేసుకొని శుభ్రంగా అలా 2 సార్లు కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత నేను 3 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఈ విధంగా 6 గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి మనం ఇలా కలిపేసుకొని ఇంకో మామూలుగా మూత పెట్టేసుకొని రైస్ని వండేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నాను. ఈ మాదిరిగా స్టవ్ వెలిగించుకొని రైస్ని కుక్ చేసుకోవాలి ముందుగా. ఇప్పుడు రైస్ అయితే ఉడుకుతుంది. మధ్యలో ఒకసారి చూస్తున్నాను. ఇలాగ మధ్యలో మనం ఒకసారి ఇలాగ డైరెక్ట్ ఇగురన్నం పెట్టుకున్నప్పుడు ఇలా మధ్యలో ఒకసారి చూసుకోవాలి. వాటర్ ఇంకా ఉందా లేదా, రైస్ ఉడికిందో లేదా అన్నది మధ్యలో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం వాటర్ ఉంది, ఇంకాని నేను మరి కొద్దిసేపు కుక్ చేసుకుంటున్నాను. ఇంకా రైస్ పలుగ్గా కూడా ఉంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకొని మరోసారి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. చూసారా, ఈ మాదిరిగా కుక్ చేసుకోవాలి. పులిహోరకి ముందు పొడి పొడిలాడుతూ రైస్ ఉండాలి. ఇలా రైస్ వండేసుకొని మనం ఇందులోనే తిరిగేసేసుకుంటే ఇంకా ఫ్రీగా అయిపోతుంది. నేనైతే ఇలా డైరెక్ట్గానే కుక్ చేసేస్తాను. చూసారా, ఇప్పుడు రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ వేడి వేడి అన్నంలోని మధ్యలోని మనం ఇలాగా ఖాళీ పెట్టుకొని ఇందులోని కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు వేడి అన్నంలో వేసేసుకోవాలి. ఈ మాదిరిగా ఇలాగా పచ్చిమిర్చి, కరివేపాకు వేడి అన్నంలో ఇలా వేసేసుకొని ఇలాగా మనం ఆ వేడి అన్నాన్ని వీటిని కప్పేసుకోవాలి. ఇలా కప్పేసుకుంటే పచ్చిమిర్చి పులిహోరలో చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కరివేపాకు ఫ్లేవర్ కూడా రైస్కి పట్టి చాలా చక్కగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత రైస్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను పోపు దినుసులు రెడీ చేసేసాను. పోపు పెట్టుకోవాలి పులిహోరకి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కొంచెం ఫ్రీగా ఉండే బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే పోపు దినుసులు వేగటం కోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా ఆయిల్ వేసుకొని ముందుగా ఆవాలు వేసుకున్నాను. ఈ ఆవాలు ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా స్లోగా వేగిన తర్వాత వీటిని వేరుశనగకాయ పలుకులు వేసుకోవాలి. ఈ పలుకులు లోపల పచ్చి ఉంటుంది, పెద్ద మంట పెట్టకూడదు. ఇలా మనం ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుంటే చక్కగా లోపల కూడా పచ్చిదనం పోయి బాగా వేగిపోతుంది. ఇప్పుడు ఇలా కొంచెం నెమ్మదిగా వేయించుకుందాము. ఒక 2 నిమిషాలు వేగనిద్దాము. చూసారా, ఇప్పుడు వేగిపోయాయి. ఈ మాదిరిగా వేయించేసుకున్న తర్వాత ఇందులోని అల్లం ముక్కలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. పులిహోరలోకి అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా చిన్నగా కట్ చేసిన ముక్కల్ని వేసుకొని ఒక 2 నిమిషాలు స్లోగానే వేయించుకోవాలి. పచ్చిదనం పోయేంత వరకు నెమ్మదిగా ఇవి ఇలాగా మీడియం ఫ్లేమ్ మీదే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అల్లం కూడా కొంచెం వేగిపోయింది. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని చూసారా, ఈ మాదిరిగా ఇలాగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పచ్చి శనగపప్పు వేసుకోవాలి. పచ్చి శనగపప్పు కూడా నెమ్మదిగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. మనకి వచ్చేవన్నీ శ్రావణ మాసం, ఆషాఢ మాసం ఇవన్నీ కూడా అమ్మవార్లకి మనం పులిహోర వండి పెడతాం కదా నైవేద్యానికి. అలాగే లక్ష్మీదేవి పూజకు కూడా మనం పులిహోరే చాలా కంపల్సరీ. మనకి పూజలన్నిటికీ కూడా పులిహోర కంపల్సరీ ఉండాలి కాబట్టి పులిహోరను మాత్రం చక్కగా మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు లైట్గా వేగిన తర్వాత మినప్పప్పు కూడా వేసేసుకోవాలి.
మినపప్పు కూడా లోపల పచ్చి కూడా ఉంటుంది కాబట్టి నెమ్మదిగానే ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట పెట్టేసుకున్నామంటే ఇవి బేగా మాడిపోతాయి, లోపడైతే వేగవు. అందుమూలంగా ఇలా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అన్నీ కూడా ఇలా మధ్య మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకోకుండా వదిలేసుకోకూడదు. ఇప్పుడు ఇవైతే చక్కగా వేగిపోయాయి. పోపు దినుసులన్నీ కూడా వేరుశనగ పలుకులు, పోపు దినుసులు, ఆవాలు చక్కగా వేగిపోయాయి. ఈ మాదిరిగా వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోని ఇలా వేగిన తర్వాత చూసారా, ఇప్పుడు నేను ఇలా వేగిన తర్వాత వెండిమిర్చి వేసుకుంటున్నాను. చివరిగా ఉన్నప్పుడే మనం వెండిమిర్చిని వేసుకోవాలి. ఎందుకంటే వెండిమిర్చి మాడిపోతాయి కాబట్టి కొంచెం ఇవన్నీ వేగిన తర్వాత వెండిమిరపకాయల్ని వేసుకోవాలి. ఇవి కూడా దోరగా వేగనివ్వాలి. ఇలా నెమ్మదిగా ఇవి కూడా మీడియం ఫ్లేమ్ మీదే వేగనివ్వాలి. ఎందుకంటే ఇవి త్వరగా వేగిపోతాయి కదా వెండిమిర్చి, అందుమూలంగా మనం మంట బాగా తగ్గించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి మనం ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి ఇవి నూనెలో వేగిపోతాయి కనుక ఇది కారంకి పనిచేస్తుంది. మనం అన్నంలో కలుపుకున్న పచ్చిమిర్చి అవి పులిహోరలోని పులుపు కలిపిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అలా పచ్చిమిర్చిని చాలామంది ఇష్టపడతారు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు కూడా కరివేపాకు కొంచెమే వేసుకోవాలి. ఆల్రెడీ మనం అన్నంలో కరివేపాకు వేసి ఉంచాం కాబట్టి వీటిని ఇలాగ బాగా వేగనివ్వాలి. ఈ పచ్చివాసన అంతా, పచ్చిదనం అంతా పోయేంత వరకు కూడా స్లోగా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా చక్కగా వేగిపోతుంది. ఈ మాదిరిగా వేగితే సరిపోతుంది. చూసారా, చక్కగా వేగింది. ఇలా వేయించుకోవాలి పోపు దినుసులు. పులిహోర మాత్రం మన అమ్మవారికి ఎడతాం కాబట్టి చాలా చక్కగా మనసంతా పెట్టుకుని వండుకోవాలి. ఇప్పుడు ఇలాగా చింతపండు గుజ్జు తీసి ఉంచుకున్నాను. నేను 3 గ్లాసుల రైస్కి అర్ధపావు చింతపండు నానబెట్టుకొని పిసికేసుకొని ఇలాగా గుజ్జు తీసుకొని ఉంచుకున్నాను. ఈ గుజ్జు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని అందులో ఇప్పుడు మొదటగా ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోండి. ఇలాగా నేను ఒక స్పూను ఉప్పు వేసుకున్నాను. అదే మాదిరిగా కొద్దిగా పసుపు వేసుకున్నాను. అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. చింతపండు పులుపుకి బెల్లం ముక్క ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పులుపుకి ఈ బెల్లంకి టేస్టు పులిహోరలోకి మంచి ఫ్లేవర్ తెస్తుంది. ఈ మాదిరిగా ఈ బెల్లం ముక్కని అది వేసేసుకున్న తర్వాత ఈ చింతపండు పులుపు, ఉప్పు, పసుపుని అంతా కూడా ఇలాగా బాగా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఈ పులుసు పచ్చిదనం అంతా కూడా బాగా వేగనివ్వాలి. ఈ పచ్చిదనం పోయేంత వరకు మనం మూత పెట్టుకొని చక్కగా పులుసుని మరగనివ్వాలి. ఇప్పుడు నేను పులుసుని మరగనిస్తాను. కొద్దిసేపు ఇలా మూత పెట్టేసుకొని పులుసుని మీడియం ఫ్లేమ్ మీదే స్లోగా మరగనించుకోవాలి. ఇలా మరిగింతుందనగా మధ్యలో ఒకసారి మనం తీసి ఇలా మూత తీసుకొని ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. ఎందుకంటే పులుపు ఏమైనా అడుగంటుతుందేమో అని చూసుకోవాలి. ఇలాగ అడుగంటకుండా చక్కగా ఇలాగా మరుగుతూ ఉండాలి చింతపండు పులుపు. ఇది ఇంకా దగ్గరికి పులుపుని మరగనిద్దాము. ఈ పులుపు ఎంత చక్కగా మరిగితే ముద్దలాగా ఆయిల్ అంతా పైకి తేలిపోయినంత వరకు కూడా మనం మరగనించుకోవాలి. చూసారా, ఇప్పుడు అడుగు దగ్గరికి పడినట్టే ఇలా అడుగు పడుతుందంటే పులుసు అంతా మరిగిపోయి చిక్కగా అయిపోయి ఇలా ముద్దగా అయిపోయి నూనె అంతా పైకి తేలిపోతుందంటే ఈ పులుసు అయితే రెడీ అయిపోయినట్టే, పులిహోర పులుసు. ఇప్పుడు అందులోని ఉడికించుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చక్కగా ఈ పులుపుకి అన్నం అంతా కూడా పట్టేటట్టు అన్నము పులుపు రెండు బాగా మిక్స్ అయిపోయేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు వేడి మీద నేను వేసేసాను కాబట్టి ఒకసారి గరిటెతోటి అలా మెదిపేసుకుని మనం చల్లారిన తర్వాత చేతితో కలిపేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఈ మాదిరిగా నేను చక్కగా కలుపుతున్నాను.
ఇలాగా అన్నం పైకి కిందకి పులుపు ఈ ఈ పులుపు టేస్ట్ అంతా కూడా అన్నానికి మనం బాగా పట్టించాలి. ఈ వేడి మీద కలుపుకుంటేనే చక్కగా ఈ పులుపు ఫ్లేవర్ అంతా రైస్కి చక్కగా పట్టేస్తుంది. ఇలా బాగా కలిపేసుకొని ఒకసారి గరిటెతో ఇలా కలిపేసుకొని చల్లారిన తర్వాత మనం చేతితోటి చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకా కొద్దిగా వేడి ఉంది, నేను కొద్దిసేపు చల్లారనిచ్చాను. ఇలా చల్లారిన తర్వాత శుభ్రంగా మనం చేతితో కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను చల్లారబెట్టేసాను. ఈ మాదిరిగా చల్లారబెట్టేసుకొని శుభ్రంగా కలిపేసాను. ఇలా కలిపేసుకున్నప్పుడే మనం ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోవాలి. నేనైతే అన్నీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఈ మాదిరిగా పులిహోరని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయింది. ఈ మాదిరిగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా పులిహోర కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.